ఒక విశ్వాసి దేవునిలోనే స్థిరంగా ఉండాలి. అప్పుడే వాళ్ళు ప్రార్థించిన దాన్ని దేవుడు ఆలకిస్తాడంట. నువ్వు స్థిరంగా ఉండవు, నువ్వు భక్తి చేయవు, నీ అవసరాలు తీరిపోవాలా? నువ్వు స్థిరంగా ఉండవు, నువ్వు వాక్యాన్ని ప్రేమించవు, ప్రార్థన చేయవు, వాక్యాన్ని చదవవు, అయినా నీ అవసరాలన్నీ తీరిపోవాలా? అలాగ చేయడం అనేది అది ఏమాత్రం కూడా సరి అయిన పని కాదు. అలాంటి వారిని మనము ఏ మేలు కూడా జరుగుతుందని చెప్పలేం ప్రియులారా. వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఎవరికి చెప్పాలి అందరూ? యెహోవా యందు